డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో అండర్ రిమాండ్ ఖైదీగా ఉన్న జోగి రమేష్ని కస్టడీలోకి తీసుకుని పోలీసులు పలు రకాలుగా ప్రశ్నించారు. దాదాపుగా ఆయన్ని ఆయన సోదరుణ్ణి కలిపి 250 ప్రశ్నలు దాదాపు సంధిస్తే అందులో ఏటికి సమాధానాలు చెప్పలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం అందరికీ తెలిసిందే కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఏమంటా ఈ సినిమాలో ఈ డైలాగు రాశారో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక్కటే ఆయుధంగా కూర్చుంది. కానీ ఎవిడెన్సెస్ అంత తేలిగ్గా వీళ్ళని వదిలిపెట్టవు. తెలియదు అన్నంత మాత్రాన జరిగిన విషయం మొత్తం పక్కకి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని ఏం కాదు. ఎందుకంటే జోగి రమేష్ ఫోన్ ఓపెన్ చేపిస్తే అందులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా జోగి రమేష్కి ఫిలమెంట్లు కొట్టేసినంత పనింది. దాదాపుగా చేతులు ఎత్తేసాడు అనేది కూడా ఇప్పుడు అర్థమవుతున్న అంశం. ఒక పక్కన ఇది ఇలా ఉంటే కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రవేశపెడితే నాకు నెల్లూరు జైలు వద్దు, నన్ను విజయవాడ జైలుకు మార్చండి, ఇదేదో ట్రాన్స్ఫర్లు కావాలని కోరుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఈ స్కూల్లో టీసీ తీసుకొని ఆ స్కూల్లో చేరినట్టుగాను, లేకపోతే నిందితులు కోరుకోవటం ఏమిటి, నాకు ఈ జైలు వద్దండి, నాకు ఆ జైలు కావాలి, నన్ను అక్కడే పెట్టండి అని అడుగుతున్నారు అని అంటే దాంట్లో ఎంత మతలబులు ఉన్నాయో. విజయవాడ జైలుకు వెళ్తే వాళ్ళకేం లభిస్తుంది? ఎక్కడైనా జైలే కదా. వెనకటికి ఏదో ఒక సామెత చెప్పినట్టు ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉన్నట్టు, పోలీసు వాడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, రైల్వే స్టేషన్కి కాదని చెప్పినట్టు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే ప్రిజను, అదే సెల్ కదా, ఎక్కడిచ్చినా అదే ఎమ్యూనిటీస్ కదా. కానీ విజయవాడ జైలే ఎందుకు కోరుకుంటున్నారు? దాని వెనుకున్న మతలబ్ ఏమిటి అంటే అందులో చాలా రకాల అంశాలు ఆధారపడి ఉన్నాయి. సరే, ఇక కస్టడీ విషయంలో ప్రశ్నలు సంధించిన దానికి జోగి రమేష్ చెప్పిన సమాధానాలు దాదాపుగా ఇదే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని. కానీ జోగి రమేష్ ఫోన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తరువాత ఈ కస్టడీలో తీసుకొచ్చి ఆయనకు ఆ ఫోన్ ఇచ్చి పాస్వర్డ్ చెప్పమంటే నేనే ఓపెన్ చేస్తాను అని ఓపెన్ చేసి ఇచ్చాడు ఆయన. అందులో ఉన్న బ్యాంకు ట్రాన్స్ఫర్ లావాదేవీలు కానీ వాళ్ళ జోగి రమేష్ ఇంటికి ఉన్న సీసీ కెమెరా దీన్ని మొత్తం ఆయన ఫోన్కి అనుసంధానం చేసి పెట్టుకోవటం మూలాన అందులో రికార్డ్ అయి ఉన్న ఈ సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా కానీ అద్దేపల్లి జనార్దన్ రావు ఏ విషయం అయితే చెప్పాడో అది ఖచ్చితంగా నిజం అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆధారాలు దొరికినాయి. అవి చూపిస్తే జోగి రమేష్ దాదాపుగా చేతులు ఎత్తేశాడు. నాకేం తెలియదు, అతను ఎందుకు వచ్చి అక్కడ తిరుగుతున్నాడో, అతను మా ఇంటికి ఎందుకు వచ్చాడో, మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు అనే సమాధానాలు కూడా చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. కానీ ఈ కస్టడీలు, పోలీస్ కస్టడీలో జోగి రమేష్ కానీ అతని సోదరుడు రాము కానీ చెప్పిన అంశాలు, ఎందుకంటే ఇద్దరిని వేరువేరుగా విచారిస్తారు. పోలీస్ పద్ధతులు ఏవో ఉంటాయి కదా, వాటిల్లో పై అంతస్తులో జోగి రమేష్ని విచారిస్తే రాముని కింద అంతస్తులో విచారించారు. ఇద్దరూ చెప్పిన సమాధానాలని తీసుకెళ్ళి తిరిగి వాళ్ళ ముందు, ఆయన చెప్పిన ఈయన ముందు, ఈయన చెప్పిన ఆయన ముందు పెడితే ఇద్దరూ అవాక్ అయిపోవటం వాళ్ళ వంతే అయింది. ఎందుకంటే నేరం చేసేటప్పుడు కానీ, లేదు నేరం అనే ఎందుకు అనుకోవాలి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ఇన్ ఫ్యూచర్ మనకి ఈ రకంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడబలుక్కొని ఒకటే చెప్పాలి అనే ఉద్దేశం ఆ రోజున రాదు. కానీ పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాతనో లేకపోతే జైలుకు వెళ్ళిన తర్వాతనో లోపల ఉండే భయాందోళన మూలానో చాలా సమాధానాలు మారిపోతాయి. అంతకు ముందుగా ప్లాన్ చేసుకొని మరీ వాళ్ళు ఇదే సమాధానం చెప్పాలి అనుకున్నా కూడా అప్పుడు పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులకు అనుగుణంగా ఏది పడితే అది మాట్లాడేస్తారు. కానీ విచిత్రమైన అంశం ఏమిటి అనంటే ఈ కల్తీ మద్యం తయారు చేయించటానికి అనేక రకాలైన పథకాలు ముందు నుంచే రచించినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. దాంతో ఈ రోజున మరి ఈ నకిలీ మద్యం కేసులో మరొక అరెస్ట్ కూడా జరిగింది. అందులో ఈ లేబుళ్ళు తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని ఆ లేబుళ్ళు తయారు చేసిన దాని మీదట గట్టిగా ప్రశ్నిస్తే అద్దేపల్లి జనార్దన్ రావు దాదాపుగా ఒక్కొక్క షీట్కి 45 రూపాయలు పే చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగాను, అసలు లేబుల్ తీసుకెళ్ళి ఇస్తే దాన్ని నకిలీ చేసిందని ఆయన గుర్తించినట్టుగా కనపడింది. ఇది గతం నుంచి జరుగుతున్న వ్యవహారమే అనేది కూడా ఇక్కడ బాగా అందరికీ అర్థమైపోతున్న అంశమే.
కాకపోతే ఇందులో ఈ బాటిళ్ళు సప్లై చేసిన వ్యక్తి, దానికి మూతల్ని తయారు చేసి సప్లై చేసిన వ్యక్తుల్ని వాళ్ళు కూడా ఈ రోజున ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా వాళ్ళు కూడా ఏదో కోర్టులో ఊరట పొందటానికి మాకెవరో ఆర్డర్లు ఇస్తుంటారు, ఇవన్నీ మాకు సంబంధం పెడితే ఏమిటి, మాకు సంబంధం ఎలాగా అనే దాంట్లో వాళ్ళకి ఆర్డర్ కాపీలు, ఇదిగో మాకు పలానా ఆర్డర్ వచ్చింది అని ఆ ఇచ్చిన కాపీని అది నకిలీయా ఒరిజినల్లా అని ధృవీకరించుకోకుండా సరుకు తయారు చేసి ఇచ్చేశారు అని అంటే మరి వాళ్ళ పాత్ర ఎంత ఉందని కూడా ఇందులో ఆలోచించుకోవాలి కదా. ఇక అద్దేపల్లి జనార్దన్ రావు విషయానికి వస్తే జోగి రమేష్ తోటి అతనుకున్న అనుబంధం ముందు నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నకిలీ మద్యం తయారు చేసి జోగి రమేష్ ఈ ఇలాకాలోనే అమ్మినట్టుగా కూడా తెలియవస్తుంది. అదేదో ఏఎన్ఆర్ బార్ అని ఒకటి ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి ఆయన తండ్రి పేరు మీద పెట్టుకున్న బార్లో కూడా శని ఆదివారాలు క్రౌడ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ నకిలీ మద్యం తయారు చేసినట్టుగా కూడా ఆయన కన్ఫెస్ అయ్యాడు. ఇక ఆఫ్రికా వ్యవహారం వచ్చేటప్పటికి ఇందులో ఆఫ్రికా పారిపోవటం అనేది ఖచ్చితంగా జోగి రమేష్ ప్లానే. ఇక్కడ ములకల చెరువులో ఈ ప్లాంట్ ఇన్కార్పొరేట్ చేసి అందులో పనులన్నీ సక్రమంగా జరిగేదాకా ఆయన అక్కడ పనులన్నీ చూసుకున్న తరువాత జోగి రమేష్తో కాంటాక్ట్ అయ్యి అటు నుంచి ఆఫ్రికా వెళ్ళిపోతే ఈయన పట్టించాడు. తర్వాత ఈయనే సమాచారం ఇచ్చి దాన్ని ఆ నకిలీ మద్యం ఆ ముఠాని పట్టించే ప్రయత్నాలు ఈయనే చేశాడు అనే దానికి కూడా కొద్దిగా ఆధారాలు దొరుకుతున్నట్టుగానే కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ జోగి రమేష్ చెయ్యకూడని పని చేసి ఈరోజున పోలీసుల చేతిలో చిక్కున్నాడు. ఆయన ఇంతకుముందు అగ్రిగోల్డ్ భూముల్లో చేసిన వ్యవహారాలు కానీ మిగతా చాలా ఇసుక వ్యవహారాల్లో కూడా ఇప్పుడు వరుసగా కేసులన్నీ బయటకు తీస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రస్తుతం ఇప్పుడు ప్రజల్లో ఉన్న టాక్ ఏమిటి అని అంటే జోగి రమేష్ కూడా మరొక వల్లభనేని వంశీ కాబోతూ ఉన్నాడు. దాదాపుగా 5 నెలలు 6 నెలలు ఇక జైల్లో ఆయన మగ్గటమే తప్ప వేరే అవకాశం లేదనేది కూడా కనపడుతోంది. ఇక మిగతా వ్యవహారాలన్నీ అంటే ఒకటొకటి ఆయన గతంలో చేసిన ఈ అక్రమాలు తాలూకు చిట్టాపద్దులు మొత్తం బయటకు తీసి వాటి మీద పీటీ వారెంట్లు ఇష్యూ చేయడానికైతే మరొక వైపు రంగం సిద్ధం చేయబడుతుందని కనపడుతుంటే జోగి రమేష్ కానీ ఆయన సోదరుడు కానీ ఈ నకిలీ మద్యం కేసులో దాదాపుగా ఇరుక్కుపోయినట్టే. వాళ్ళ ఫోన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజే వాళ్ళని ఈ రకంగా పట్టిస్తుందని మరి ఆ రోజు అనుకోలేదేమో. ఆయన ఫోన్కు అనుసంధానం చేసి పెట్టుకున్నాడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం. దానికి పాస్వర్డ్ ఉంది. మరి ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయకపోయినా ఆయన ఓపెన్ చేయటం లేదు అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుని దాన్ని వేరే ఫోరెన్సిక్ పద్ధతిలో కూడా ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ముందుగా అన్నీ ప్రయత్నించిన తర్వాతే ఆ పనికి వెళ్ళాలి కాబట్టి జోగి రమేష్ని పాస్వర్డ్ అడిగారు. ఆయన కూడా ఓపెన్ చేసి ఇచ్చాడు ఆ ఫోన్ని. ఆ ఫోన్లో బయటపడ్డ సీసీ కెమెరా ఫుటేజీలు కానీ మిగతా ఇతరత్ర ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు కానీ మొత్తం చూస్తే జోగి ఇంకా హ్యాండ్స్ అప్పే. ఇదే ఈరోజు కుండబద్దలు.